ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదివాసీ ఎమ్మెల్యేని గౌరవించడం లేదంటూ మంత్రి సమక్షంలోనే కోవ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎవరు ఎంపిక చేస్తున్నారో తెలియడం లేదంటున్నారు. మంత్రులు వచ్చి అభివృద్ధి పనులు ప్రారంభించినా జరగట్లేదంటూ కోవ లక్ష్మి చెప్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేకి కనీసం సమాచారం ఇవ్వరా అంటూ మంత్రిని నిలదీశారు. ప్రభుత్వం నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశామంటూ మరోవైపు మంత్రి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారంటూ కోవా లక్ష్మిని ఎదురు ప్రశ్నించారు జూపల్లి. వెంటనే అక్కడి నుంచి స్టేజ్ పై నుంచి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు ఎమ్మెల్యే. కేసీఆర్ అప్పుల వల్లే రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది అంటూ కూడా మంత్రి జూపల్లి కామెంట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో మరి మంత్రిగా పనిచేశావు కదా అంటూ జూపల్లికి ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. పదవుల కోసమే పార్టీలు మారారంటూ కూడా మంత్రి మీద ఎమ్మెల్యే సెటైర్లు వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రి మధ్య ఈ మాటల యుద్ధం అక్కడ తీవ్ర గందరగోళానికి దారితీసింది. మంత్రి మరి నువ్వేం చేసావు చెప్పు గతంలో అంటూ క్వశ్చన్ చేయడంతో అక్కడి నుంచి ఆ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పు, ఎన్నిళ్ళు ఇచ్చావో చెప్పు అంటూ గట్టిగా క్వశ్చన్ చేయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అక్కడ మనకు కనిపిస్తుంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. ఒక్కసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ముందుగా అక్కడ ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నటువంటి తీరు ఒకసారి చూద్దాం. అలాగే ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి సో రవినాయక్, అసలు ఎక్కడ మొదలైంది సమస్య? అంటే మంత్రి మీద ఎమ్మెల్యే గొడవ పడడం ఏంటి? తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదని, తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, పనులు ఏం జరుగుతున్నాయో తనకే తెలియడం లేదంటూ చెప్తున్నారట. సో ఏం జరిగింది అక్కడ అసలు? ఎస్ నందు, ఆసిఫాబాద్ కలెక్టరేట్లో ఈరోజు ఐడిఓసిలో జరిగిన సమావేశంలో ఇటు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య మాట పెరిగింది. అయితే జూపల్లి కృష్ణారావు వినండమ్మ అంటూ వినయపూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా ఎమ్మెల్యే కోవా లక్ష్మి నేరుగా నా ప్రాంతంలో ఇండ్ల ఏదైతే ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులను ఎంపిక చేసింది ఎవరు, ఎట్లా చేశారో కనీసం స్థానిక ఎమ్మెల్యేనైనా నాకు సమాచారం ఇవ్వరా అని నేరుగా ఆ స్టేజ్ పైనే తన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కొన్ని ప్రధానమైన అంశాలు లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఒక ఆదివాసీ ఎమ్మెల్యేనైనా నాపై చిన్నచూపు చూస్తున్నారు. ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ ఎమ్మెల్యేను గౌరవించకుంటే మీది ప్రజాపాలన ఎలా అవుతుంది అని ఎమ్మెల్యే కోవా లక్ష్మి చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మంత్రులు వస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, పోతున్నారు, అభివృద్ధి అని చెబుతున్నారు, కానీ ఎక్కడ పనులు కొనసాగట్లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఎందుకు దీనిపై అధికారులు స్పందించట్లేదు, అదేవిధంగా వచ్చిన మంత్రులు కూడా ఎందుకు స్పందించట్లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం కొన్ని ప్రధానమైన అంశాలు మళ్ళీ లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఆ ఎమ్మెల్యే కోవలక్ష్మి చెబుతున్న అంశం ప్రకారం ప్రభుత్వ ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించిన అంశాలలో కనీసం తనకు సమాచారం ఇవ్వట్లేదు, తనతో అధికారులు సంప్రదించట్లేదు, మంత్రి వచ్చే సమాచారం కూడా ఇవ్వట్లేదు అని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అన్నీ విన్న మంత్రి జూపల్లి కృష్ణారావు తను మైక్ తీసుకున్న అనంతరం ఆ బీఆర్ఎస్ హయాంలో మీరు ఎన్ని ఇండ్లు కట్టారమ్మా అని నేరుగా ఎమ్మెల్యే కోవలక్ష్మిని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే కోవలక్ష్మి నేను నేరుగా కొన్ని ప్రధానమైన అంశాల గురించి చెబుతూ స్కిప్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఉన్న అంశాలు మీ దృష్టికి తీసుకొస్తే గత ప్రభుత్వం సంబంధించింది ఎందుకు తీసుకొస్తున్నారని నేరుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రితో కోవలక్ష్మి వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆ వాగ్వాదానికి దిగిన అనంతరం నేరుగా కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఇస్తూ ఇన్ఛార్జ్ మంత్రి పోయిన ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే కనీసం కాంట్రాక్టర్లు రావట్లేదు, కాంట్రాక్టర్ రాకపోవడం వల్లనే అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి, ఖజానా ఖాళీ చేసింది కేసీఆరే కదా అని షటర్ వేసే ప్రయత్నం మంత్రి జూపల్లి కృష్ణారావు చేయగా అక్కడి నుంచి కోవలక్ష్మి నేరుగా వెళ్ళిపోతున్న ఎక్స్క్లూజివ్ వీడియో కూడా ఆర్టీవీ చూపెడుతుంది. మాట్లాడుతూ కోవలక్ష్మి మీరు కూడా గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ మంత్రి ఉన్నారు కదా, అప్పుడు ఎటుపోయింది, అప్పుడు ఎందుకు మీరు ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు, అప్పుల అంశం ఎందుకు చర్చ జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత స్వలాభాల కోసం పార్టీ మారుతున్నారు, పార్టీ మారి గత ప్రభుత్వాన్ని ఇప్పుడు గత ప్రభుత్వంపై బురద చల్లడం కరెక్ట్ కాదని ఎమ్మెల్యే కోవలక్ష్మి చెబుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో
కనెక్టివిటీ బ్రిడ్జులు లేవు, కనీసం సౌకర్యాలు లేవు, మౌలిక వసతులు లేక గిరిజనులు అష్ట కష్టాలు పడుతున్నారు. కాలక్షేపం చేస్తున్నారా? ఇది ప్రజా ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ కార్యకర్తల ప్రభుత్వం అని నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఇంద్రమ్మ ఇండ్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు తప్ప ప్రజలకు ఎవరికి ఇవ్వలేదు. వెంటనే దీనిపై విచారణ జరిపించాలి. అవినీతికి పాల్పడుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల పేరుతో దాదాపుగా 13 కోట్లు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో అన్యాక్రాంతమైనవి. పనులు చేయకుండానే ఎక్కడిదక్కడ అన్యాక్రాంతానికి అవినీతికి పాల్పడ్డారు. వెంటనే దీనిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి ఆరోపించిన పరిస్థితి కనబడింది. ఏది ఏమైనప్పటికీ బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోవలక్ష్మి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిపై ఆరోపణలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు జిల్లాలో ఇది హాట్ టాపిక్గా మారింది. నందు యా రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఎమ్మెల్యేకి మంత్రికి మధ్య జరిగినటువంటి ఈ గొడవతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మంత్రి కొంచెం గట్టిగా మాట్లాడడంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు ఎమ్మెల్యే. అయితే ఇప్పుడు ఈ అంశం ఎక్కడి వరకు వెళ్ళబోతుంది, ఫర్దర్గా ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో జూపల్లి ఏమన్నారు ఈ సందర్భంగా ఒకసారి చూద్దాం. మీరు ప్రస్తావించినప్పుడు నేను అంశం ప్రస్తావించిన ఇది సమీక్ష కాదు. ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే కాదని చెప్పి మీ నియోజకవర్గానికి ఇవ్వలేదు. మీకు కూడా అందరికి ఇచ్చినట్టే ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చింది. మళ్ళీ కూడా ఇప్పుడు 2,000 పేదవాళ్లకు లేని వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఎక్కడైనా పొరపాటున కనుక ఎవరికైనా లేని వాళ్ళకి ఇచ్చి లేని వాళ్ళకి ఇచ్చి తప్పు చేసి రాకపోయింది. మీరు ఎవరైనా బోగస్ ఇచ్చి ఉంటే మీరు రాతపూర్వకంగా లేని వాళ్ళకి ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు. ఆసిఫాబాద్ రాసివ్వండి అటువంటి ఎంక్వైరీ చేసి వాళ్ళు క్యాన్సిల్ చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకునే. మూడో విషయానికి సంబంధించి మీరు మాట్లాడుకోండి. టెండర్ గురించి ఎప్పుడు జరిగింది? 3 ఏళ్ల కింద 5 కోట్ల రూపాయలు జోడీ గారి మధ్య నుంచి ఎవరు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఒకదానికి అంటే జిల్లాకు సంబంధించి నేను చెప్పమని మీరు బాధపడాలని చెప్తా. ఎందుకు రావడం లేదని చెప్పమంటే స్పష్టంగా అరటి పనులు వచ్చినట్టుగా విషయం చెప్పగలుగుతారు. ఎందుకు రావడం లేదంటే రాష్ట్ర ఖజానా పెద్ద చిల్లు బొక్కబడింది. నెలకు 7 సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు అప్పుల కుప్పలు నెత్తిన మోపిపోయారు. కాబట్టి నెలకు కాంగ్రెస్ 60 సంవత్సరాలలో 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే 18 మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు చంద్రబాబు కలిపి 18 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్నప్పుడు కేవలం 65,000 కోట్లు ఉంటే ఈ 65,000 కోట్లకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఆ తర్వాత 10 సంవత్సరాల్లో ఈ 65,000 కోట్లు పోయి 8,21,000 కోట్లు అప్పుడు బాకీ లేదు. నెలకు 6,000 కోట్ల రూపాయలు నెలకు వడ్డీ కడతాను. సంవత్సరానికి 70,000 కోట్లు వడ్డీ కట్టాల్సి ఉంది. కాబట్టి రాష్ట్రం అప్పుల గొప్పగా మారింది. కాబట్టి ఈ చెల్లింపులు ఆశమైన కారణంగా వస్తాయా కాదని కింద కొంత ఇబ్బంది ఏడు అయినా కూడా వాళ్ళు చెల్లింపు చేసే కారణం వాటిని మొదలుపెట్టి ఏర్పాటు చేస్తాం. ఆసిఫాబాద్ లో ఉన్న జోడీ ఘాట్ కూడా పని మొదలుపెట్టిస్తాం. అదే కాకుండా మరొక 10 కోట్ల రూపాయలు ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సూచన ద్వారా వచ్చినప్పుడు నేను స్వయంగా విజిట్ చేసి అది జోడీ ఘాట్ అయినా ఇంకోటైనా 10 కోట్ల రూపాయల నిధులు ఒకటి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి, గోవా లక్ష్మీ నియోజకవర్గానికి, అట్లాగే మరొక 10 కోట్ల రూపాయలు బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్న
బీజేపీ కాకుండా సిరిపుల్ కాలేజీ కూడా 10 కోట్ల రూపాయలు 2 వీలర్ కింద స్టార్ట్ చెప్పారు. చెప్పిన తర్వాత అది పెంచలేదు, కానీ సిటీలలో కానీ ఇంకా కానీ లక్షలు ఇల్లు కట్టారు సార్. పల్లెటూరులో రాలేదు కాబట్టి ఇవాళ ఒకటే సార్ చెప్తున్నాము. రాలేదు అప్పుడు కాలేదంటే అప్పుడు మేము అంత తీసుకోలేదు కదా, గవర్నమెంట్ తీసుకోలేదు. అవన్నీ నేను మాట్లాడలేదు. మిమ్మల్ని పల్లెకి మాట మాట్లాడే గతంలో ఆశీర్వాద్ మీరు మాట్లాడండి. ఎవరు మాట్లాడదు. మా సోదరిమణి గోవాలక్ష్మి నేను మాట్లాడుతున్నా. నేను ఏమన్నా ఎవరేమంటే ఎవరిని కూడా అత్యంత మాట్లాడదు. జరిగింది పరిస్థితి ఇది. అందుకే ఆ కాంట్రాక్ట్ సిస్టమ్ రాకుండా ఈనాడు ఇల్లు ఎవరి ఇల్లు వాళ్ళే కట్టుకోవాలని చెప్పి 4,50,000 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆసిఫాబాద్ కూడా మొదటి విడతలో 3,500. చెప్పినారు సార్, పోయినసారి 3,500 ఇల్లు మా ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీ కి ఇచ్చారు. ఎన్ని ఇల్లు కంప్లీట్ చేశారు చెప్పాలి, చెప్పండమ్మా. ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 3,500 ఇల్లు మన కాన్స్టిట్యూన్సీ ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్సీ కి ఇచ్చారు. ఎన్ని ఇల్లు కంప్లీట్ చేశారు చెప్పండి, మంత్రి గారు కూడా చెప్పండి సార్, చెప్పాలి సార్. సమీక్ష కాదు. ఫౌజియా బేగం